మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు. నాకు ఇదే పాయింట్ ఆఫ్లో చేస్తే 2-3 సంవత్సరాల తర్వాత ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్స్ మొత్తాన్ని తోలేస్తారు. ఏ ఒక్కరిని ఉంచరు ఇక. మీ చిల్లర బిహేవియర్ చూస్తే. అది అంటే ఇక్కడ చిల్లరగాళ్ళందరూ కూడా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు చిల్లర బిహేవియర్ చేస్తున్నారు అమెరికాలో ఉన్న వాళ్ళు. ఎప్పటి నుంచో సెటిలర్స్ అన్న వాళ్ళని కూడా నవ్వులు పాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇండియన్స్ అని చెప్పుకోవడం కూడా సైగా ఫీల్ అవుతున్నారు. తెలుగు వాళ్ళని చెప్పుకోవడం ఇంకా సైగా ఫీల్ అవుతున్నారు. అది బాధాకరం. అది అత్యంత దరిద్రంగా ఉంది. ఇది ఎలా ఉండాలంటే మీరు బతుకు తెరువు కోసం వెళ్ళారా నాయన మీరు అమెరికా. ఇప్పుడు అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా మీరు ఎందుకు వెళ్ళారు? ఒక బతకడం కోసం వెళ్ళారు. మీ పని మీరు చేసుకొని మీ సాగు మీరు చావాలి. అర్థమైందా? అక్కడ కథలు పడ్డారు. ఏమవుతుందంటే రేపు పొద్దున మా పేరు మా భారతదేశం పౌరులు తెలుగు వాళ్ళు అంటున్నారు. తెలుగు అంటే మేము కూడా వస్తున్నాం కదా, అది మా బాధ. మా బీసీ వర్గాలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు సఫర్ అయిపోతున్నారు. వాళ్ళ వెనకమాల వాళ్ళ పేరెంట్స్ ఏదైనా కట్టలేపడానికి జాబ్ రాలేదనుకో, వాడు అక్కడ కట్టలేకపోతే పరిస్థితి ఏంటి? వాడి జీవితం ఏంటి? మీకంటే మీ మీ సామాజిక వర్గాలు రాజకీయాలు ఉంటారు కాబట్టి వస్తారు. మీ కులాలు ఉంటాయి కాబట్టి పార్టీల తరపున బ్లాక్ మనీ వైట్ బ్లాక్ చేసుకొని ఒక 1 కోటి